నాలెడ్జ్ హబ్ భూములు ఉన్నాయి సత్యసాయి జిల్లాలో. ఇటువంటి కొన్ని వేల ఎకరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైనవి. ఈ భూములన్నిటిని కూడా 5 సంవత్సరాలు దాటి పరిశ్రమలు పెట్టకుండా ఉన్నటువంటి ఎస్ఈజెడ్ ఇండస్ట్రియల్ కారిడార్లకు ఇచ్చిన భూములన్నీ వెనక్కి తీసుకొని ఇవన్నీ కూడా పేదలకి పంచాలి. 2.5 ఎకరా మాగానే 5 ఎకరాల మెట్ట లోబడి ఉన్నటువంటి పేద రైతులను మినహాయించి ఆ పైన అక్రమంగా కొనుగోలు చేసినటువంటి భూములన్నీ వాళ్ళ సొంత భూములు అన్నీ ఎవరు తీసుకున్నా సరే, చేపల చెరువు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈరోజు ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అక్రమంగా అసైన్ ల్యాండ్స్, చేపల చెరువులు, పెద్ద పెద్ద పలుకుబడి కలిగిన పెత్తందారులు, మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, మంత్రులు వీళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి భూముల మీద ఈరోజు పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. పేదల పోరాటాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు నలుగుతానే ఇంతవరకు న్యాయం లభించలేదు. అందుకని ఈ భూములన్నింటినీ కూడా పేదవాళ్ళకి స్వాధీనం చేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ తరహాలో తీసుకొస్తాను అని చెప్పని. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ తరహాలో తీసుకొస్తే సరిపోదు. ఎందుకంటే గుజరాత్లోని కొన్ని వేల ఎకరాలు పేద రైతుల భూములు లాక్కుంటే అంబానీకి ఇచ్చిన 4,000 ఎకరాలని రైతులు పోరాడి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు నిన్న మీరు చూస్తుంటే నిన్ననే గుజరాత్ దీని మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 12 సంవత్సరాలు 2005 నుంచి సుప్రీంకోర్టులో, హైకోర్టులో, కింద రకరకాల కోర్టులో పోరాడుతుంటే నిన్న ఫైనల్గా సుప్రీంకోర్టు చెప్పింది 340 ఎకరాలు పేద రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న గుజరాత్ భూముల్ని, ప్రభుత్వం తీసుకున్న భూములు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి గుజరాత్ నమూనా చల్లదు. అంతకన్నా వేల ఎకరాలు అక్రమంగా కార్పొరేట్ కంపెనీలకి, ఈ పెత్తందారులకి, మంత్రులకి, వీళ్ళకి కేటాయిస్తాం. కేవలం దీన్ని రాజకీయ సమస్యగా చూడొద్దు. రాజకీయ సమస్యగా మాత్రమే చూస్తే అసలైన దోపిడీదారులు తప్పుకుంటారు. వాళ్ళ ప్రజలకి, రైతులకి నష్టం జరుగుతుంది. అందుకని ఈ అన్యాక్రాంతమైన భూములు, అవినీతి మీద, అది మైనింగ్, పెద్ద ఎత్తున మైనింగ్ భూములు కూడా కేటాయించారు. ఇసుక, టన్నిటి మీద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది చాలామంది. వీటి మీద న్యాయ విచారణ జరపాలి. అవినీతి మీద న్యాయ విచారణ జరపాలని, భూములు వెనక్కి తీసుకోవాలని, వాటన్నిటిని పేద రైతులకు పంచాలని, వీటితో లింక్ ఉన్నటువంటి 596 జీవోను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఉచిత ఇన్సూరెన్స్ పథకం రైతులు కోరుకుంటున్నారు. గతంలో 1-2 సంవత్సరాలు అమలు జరిగింది. ఇప్పుడు మరలా కొత్త పంటల ఇన్సూరెన్స్, పంటల బీమా పథకం ఒకటి తయారవుతుందని మంత్రి గారు చెప్పారు. రైతు సంఘాల నాయకులు కలిసినప్పుడు మేము పాత తరహాలో 2014 తరహాలో ఉచిత ఇన్సూరెన్స్ పథకం తీసుకొస్తామని చెప్పారు. 2014-17 తరహాలో ఉచిత ఇన్సూరెన్స్ పథకం వల్ల రైతులకి లాభం జరగదు. దాంట్లో 80% కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు, 2 మాత్రమే, మొత్తం 9 కంపెనీలు ఉంటే అందులో 2 మాత్రమే ప్రభుత్వ కంపెనీలు, 7 ప్రైవేట్ కంపెనీలు. మొత్తం క్లెయిమ్స్లో 80% ప్రైవేట్ కంపెనీలకు పోతుంది, 20% మాత్రమే ప్రభుత్వ రంగ కంపెనీలు పోతున్నది. ఈ రైతులకు ఇచ్చే క్లెయిమ్స్లో 80% ప్రభుత్వ రంగ కంపెనీలు ఇస్తున్నాయి, 20% ప్రైవేట్ కంపెనీలు ఇస్తున్నాయి. రివర్స్లో ఉంది. ఉదాహరణకు మన రాష్ట్రంలో వరికి కానీ, అరటి లాంటి తోటలకు కానీ 2% నుంచి 5% వరకు రైతులు కట్టాలి. ప్రభుత్వం 3% నుంచి 8% దాకా ప్రభుత్వం కడుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సరి సమానంగా కడతారు. దీని ప్రకారం ఒక సంవత్సరం, గత 5 సంవత్సరాల సగటు తీసుకుంటే 1,800 కోట్ల రూపాయల రైతుల నుంచి వసూలు చేస్తే ప్రీమియం రూపంలో 1,800 కోట్ల రూపాయలు, రైతులకు తిరిగి ఇచ్చినటువంటిది 1,200 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 600 కోట్ల రూపాయలు రైతులు కట్టింది, ప్రభుత్వాలు కట్టింది, రైతులు కట్టింది నష్టపోతున్నారు. రైతులే నష్టపోతున్నారు. ఒక్క సంవత్సరం 2021లో మాత్రమే రైతులకి ఈ మొత్తం మన రాష్ట్రంలో వచ్చిన క్లెయిమ్స్లో సగం 2,900 కోట్లు ఒక సంవత్సరం వచ్చింది. మిగతా అంతా 700 కోట్లు, 800, 600, 300 ఇట్లా ఒక సంవత్సరం 79 కోట్లు. ఒక రైతుకి అనంతపురంలో గత సంవత్సరం 9 రూపాయలు ఇచ్చారు ఇన్సూరెన్స్, 9 రూపాయలు. ఇలాంటి అక్రమాలు ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టేది కరెక్ట్ కాదు. మొత్తం ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రైతుల యొక్క వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించాలి. కావాలంటే మీరు ₹1 నామినల్ రిజిస్ట్రేషన్ కోసం ₹1 లేకపోతే ₹2 తీసుకోండి.
ఉచితంగా ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ఒక కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోట్ చేసేయాలి. గత ప్రభుత్వం ఫ్లోట్ చేస్తే కేంద్రం తిరస్కరించింది. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా కావాల్సినంత పలుకుబడి ఉంది. వారి పలుకుబడిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఆ కంపెనీ ద్వారా మన రైతులు కడుతున్న డబ్బు, రాష్ట్ర ప్రభుత్వం కట్టే డబ్బు కడితే ఇన్సూరెన్స్కి రైతులకి క్లెయిమ్ ఇచ్చింది పోనీ ఇంకా మిగులుద్ది, రాష్ట్ర ప్రభుత్వం లాభం. మరి ఎందుకు ప్రైవేట్ కంపెనీలు లూటీ చేసి రైతుల్ని నోరు కొట్టాలి? ఇతను ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. అలాగే ఉచిత విద్యుత్తును కూడా కొనసాగించాలి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు, గత ప్రభుత్వం లోకేష్ బాబు రాష్ట్రం అంతా తిరిగి విద్యుత్ మీటర్లను పగలగొట్టండి అని పిలిపించాడు. స్మార్ట్ మీటర్ని మొన్న 3-4 రోజుల క్రితం అనకాపల్లి జిల్లాలో మునగపాక మండలంలో గ్రామంలో రైతులు తిరుగుబాటు చేశారు మీటర్లు బిగిస్తుంటే. ఇప్పుడు 18,75,000 కనెక్షన్లు ఉన్నాయి, వ్యవసాయ కనెక్షన్లు. ఈ కనెక్షన్లన్నిటికీ ఒక్కొక్క మీటర్ ఖర్చు 2,000 బిగి అయ్యే ఖర్చు అయితే 7,500 ప్రభుత్వం మీటర్కి ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం. ఇది కాకుండా ఇంకొక 14,000 మెయింటెనెన్స్ కానీ. ఆల్రెడీ మీటర్లు కొనకుండానే మెయింటెనెన్స్కి అవసరమైన సామాన్ అంతా కొనేసి ఇచ్చేశారు. ఇదంతా ఎవరంటే షిరిడి ఎలక్ట్రికల్స్. గత ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు గత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసినట్లు ఇదొకటి. మా పార్టీ ఆ రోజే చెప్పింది దీని మీద విచారణ చేయాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, అవినీతి మీద విచారణ చేయాలని. ఇప్పుడు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉండటం కాదు, స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తామని చెబుతున్నారు. దానికి సోలార్ సిస్టమ్ని అటాచ్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు సోలార్ సిస్టమ్ని అటాచ్ చేస్తే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు స్పష్టంగా ఆ విషయం. అంటే ఉన్న భారానికి మళ్ళా తోడు ఇంకో భారం. ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా బ్యాంకులకు అటాచ్ చేసి రైతుల బ్యాంకులో గవర్నమెంట్ డబ్బులు వేస్తే ఆ డబ్బులు మళ్ళా డిస్కామ్లకు కట్టాలట. ఇది అయ్యే పనైనా? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు, ఆ నెల వెయ్యరు, డిస్కామ్ వాళ్ళు పోయి కనెక్షన్ తీసేస్తారు. ఏం చేస్తుంది ప్రభుత్వం? కాబట్టి ఉచిత విద్యుత్ గ్యారెంటీగా ఒక చట్టం తీసుకురావాలి. స్మార్ట్ మీటర్లన్నీ విత్డ్రా చేసుకొని వాటికి ఎవరైతే దీనికి బాధ్యులు, ఈ అవినీతికి దానికి వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం వెనక్కి లాగాలి. ప్రభుత్వం దీన్ని రికవరీ చేయాలి, డబ్బునంతా కూడా రికవరీ చేయాలి. వేల కోట్ల రూపాయలు, ప్రజల సొమ్ము 6,000 కోట్ల రూపాయలు వ్యవసాయ విద్యుత్ పంపు సెట్ల కోసం, స్మార్ట్ మీటర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మళ్ళీ దీని మీద కేంద్రం ఇంకొక 5-6 వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు సబ్సిడీ. అంటే కేంద్రమే దీన్ని రుద్దింది మన మీద. జియోలో కూడా పేర్కొన్నారు, జియో నెంబర్ 22 2020లో ఇచ్చారు, జియో నెంబర్ 22. ఈ జియో నెంబర్ 22ను కూడా రద్దు చేయాలి. ఆ జియోలో స్పష్టంగా చెప్పారు, కేంద్రం ఆదేశాల మేరకు మేము ఇది పెడుతున్నామని. అంటే కేంద్రం రాష్ట్ర డబ్బులు రెండు కూడా షిరిడి సాయి లాంటి కంపెనీలకి, అదాని లాంటి కంపెనీలకి మీటర్లు కొనడానికి, బిగించడానికి వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పజెబితే ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అంటే అర్థం ఏమిటి? అందుకని ఈ అవినీతిని సహించడానికి లేదు. రైతుల మీద భారం వేసేటువంటి స్మార్ట్ మీటర్లు అన్నీ వెనక్కి తీసేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాలి. ఆ డబ్బునంతా కూడా ఎవరైతే బాధ్యులు వాళ్ళ నుంచి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పోయినసారి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అసలు ఆయన మాట్లాడలేదు, అడగలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధుల గురించి మాత్రమే అడిగారు. ఈసారి అయినా సరే ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి ప్రధానమంత్రి నుంచి ఒక హామీ తీసుకోవాలి. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ప్రైవేటీకరించం, అయినా ప్రధాని చెప్పాలి అని కుమారస్వామి చెప్పాడు. ప్రైవేటీకరించం అంటూనే, అంటే తాత్కాలికంగా ఆపుతున్నారు. ప్రధానమంత్రి చెప్పి ఆయన నోట వెంట రావాలని ఆయన అన్నాడు. కాబట్టి ప్రధానమంత్రి దగ్గర స్పష్టంగా హామీ తీసుకోవాలి. ఇది ముఖ్యమంత్రి గారు రేపు ఢిల్లీ పోయినప్పుడు దీన్నే ప్రధాన అజెండాగా టేకప్ చేస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గత 3 సంవత్సరాలు జరుగుతున్న పోరాటానికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కోరుతున్నాను. నేనున్నాయా? రమణ లేచా? స్టేట్ క్యాబినెట్ మాట్లాడిన దాంట్లో